సార్ అక్కడ నుండి నిజామాబాద్ వచ్చారు. ఎస్ సార్. ఇది ఒకప్పుడు హబ్బు, ఇదంతా పొలిటికల్ సిచ్యువేషన్ ఉంటుంది, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. మెయిన్ లీడర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. మీరు వచ్చేసరికి ఛాలెంజెస్ ఏమున్నాయండి ఇక్కడ వచ్చేసరికి ఛాలెంజెస్ నాకు రాగానే ఇక్కడ మీరు అన్నట్టుగా ఇట్ ఈస్ హైదరాబాద్ తర్వాత ఇదే మళ్ళీ సెకండ్గా ఫోకస్ అయ్యే డిస్ట్రిక్ట్ ఇది. నా పైన ఎక్కువ బాధ్యత గుర్తించి నాకు ఈ పోస్ట్ ఇచ్చారు. ఐ ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్. సో ఇక్కడ వచ్చినాక ఛాలెంజెస్ చూసేసరికి ఇట్ ఈస్ ఎలక్షన్ ఇయర్ నౌ. ఇక్కడ సెన్సిటివ్ ఇష్యూస్ ఉన్నాయి. సేమ్ హైదరాబాద్ లాగానే యాక్సిడెంట్ అయినా లేకుంటే కొంచెం ఒక మతాన్ని వారు ఒక మతం ఏదైనా చేసినా కూడా ఇమీడియట్లీ అది కమ్యూనల్కు దారి తీస్తుంటుంది. లేకుంటే ఒక ఫర్ ఆఫ్ ద మూమెంట్లో అటు 100 మంది ఇటు 100 మంది స్టోన్ బెల్టింగ్ చేసుకోవడమా లేకుంటే గ్యాదర్ కావడం అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఎప్పుడు కూడా ఎట్లా హౌ టు ట్యాకిల్ అనే సిచ్యువేషన్ చూసుకుంటూ ట్యాకిల్ చేయగలుగుతున్న ఎక్స్పీరియన్స్ ఉన్నది కాబట్టి, సిటీలో చేశాను కాబట్టి ఆ కొంచెం అనుభవం ఉన్నది. మీరు రాగానే నాకు మొదటిగా శివాజీ గొడవ స్టార్ట్ అయిందండి బోధన్లో. దట్ ఈస్ అ స్మాల్ ఇష్యూ, కానీ అది ఫేరప్ అయిపోయి పెద్దగా అయిపోయింది. అది అధికారికంగా పెట్టుంటే బాగుంటుంది. అది అనధికారికంగా రాత్రి తేవడం, అది పెట్టడం, అది బాధాకరమైన విషయం. అది శివాజీ అంటే అందరు గౌరవిస్తారు, అందరికి ఈజ్ ఏ లీడర్. ఆయన లైఫ్ పాఠాలు ఉన్నాయి, జీవిత పాఠాంశాలలో చేర్చింది. అలాంటి వ్యక్తిని రాత్రి తెచ్చి రాజకీయం అయిపోయారు. అది ఒక రకమైన అక్కడ సెన్సిటివ్ ఇష్యూ అండ్ సెన్సేషనల్ అయిపోయింది. దాన్ని కంట్రోల్ చేయడానికి తప్పనిసరిగా మన పరిధిలో ఉన్న ఛాలెంజ్గా తీసుకొని అది కంట్రోల్ చేయడం జరిగింది. కానీ ఆ కేసులో మీరు అధికార పార్టీకి సపోర్ట్ చేశారని, ఒక ఎంపీ పట్ల దురుసుగా ప్రవర్తించారని మీ మీద ప్రివిలేషన్ కమిటీకి ఇవ్వడం, ఈ జర్నీలో అటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుంటాయి? న్యాచురల్గా వస్తాయండి. ఇప్పుడు రేపు వాళ్ళ ప్రభుత్వం వచ్చినా కూడా రేపు ఎదుటి పార్టీ వాళ్ళు నిందలు వేస్తారు. అట్లా ఏం లేదండి. లీగల్గా ఎంత మనం చేయగలుగుతాం అట్లనే చేయగలుగుతాం తప్ప ఒకరిని ఎంతవరకు మనం లీగల్గా ఫేస్ చేయగలుగుతామో అంతే లీగల్గా ఫేస్ చేసాం తప్ప వారిని ఏనాడు కూడా ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయనకుండే రెస్పెక్ట్ ఆయనకు ఉంటుంది. అట్లా ఏం లేదండి. కానీ కమిటీలో మీరు వెళ్ళారు కదా? నేను వెళ్ళలేదండి, వేశారు కానీ దే ఆర్ నాట్ టేకెన్. ఎందుకంటే నేను వారికి ఎక్కడ కూడా అడ్డు రాలేదు, వారిని ఎక్కడ కూడా మనం కించపరిచినట్టు బిహేవ్ చేయలేదు. ఏదైతే జరిగిందో లా పరంగానే అయింది. లా పరంగా మనం కేసులు కట్టాం. మర్డర్ కేసు అటెంప్ట్ మర్డర్ కట్టలేదని అది నా మీద అభియోగాలు చేశారు. కానీ ఏది చేసినా కూడా మనం చట్టపరంగా ఇమీడియట్లీ వారు కంప్లైంట్ ఇవ్వకుండా కూడా మనమే సుమోటోగా తీసుకొని కేసు రిజిస్టర్ చేసి కోర్టుకు సమర్పిస్తే వారు కూడా సమర్థించింది. ఆయన కంప్లైంట్ ఇవ్వకుండా మీరు సుమోటోకి తీసుకోవడం, వాళ్ళు కంప్లైంట్ ఇస్తుంటే బాగుంటుంది కదా? వారు ఇచ్చేసరికి ఆలస్యం అయిపోతుంది. అక్కడ జరిగిన సంఘటనను ఇమీడియట్గా మనం ఎఫ్ఐఆర్ చేయించినాం. మన పోలీస్ ఫోర్స్ లేకుంటే రెస్క్యూ చేయకుంటే ఇంకా ఇబ్బంది అవుతుంది. ఇమీడియట్లీ మన అధికారులు అక్కడ ఎంట ఉన్నారు, చెప్తూ ఉన్నారు, సార్ గొడవ పరిస్థితులు ఉన్నాయి మీరు జాగ్రత్త అని చెప్పినా కూడా వారు వినకుండా దురుసుగా వారే ప్రవర్తించింది. అక్కడ ఉన్న విజువల్స్ని చూసినాక కోర్టు వారిది కూడా మేము కన్సిడర్ చేసామండి. వారు ఇచ్చిన దరఖాస్తును కూడా మేము కోర్టుకు సమర్పించి ఆ సేమ్ కేసులో టైప్ చేసి పెట్టాము. అక్కడ ఎక్కడ కూడా లాపరంగా మనం ఎలాంటి పొరపాటు చేయలేదండి. సార్ ఇప్పుడు నిజామాబాద్ లాంటి సెన్సిటివ్ ఏరియాలో పొలిటికల్ మోటివేటివ్, పొలిటికల్ పెయింట్ ఉన్న ఇటువంటి సిచ్యువేషన్లో ఏ పోలీస్ ఆఫీసర్ అయినా సరే పబ్లిక్ వైపే ఉంటారు. పొలిటికల్ వైపు ఉండడానికి చాలా తక్కువ మంది ఉంటారు అనుకోండి. పబ్లిక్ వైపు ఉన్నప్పుడు రూల్ ఆఫ్ లా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు పొలిటీషియన్స్ ఈ విధంగా అబాండాలు వేసినప్పుడు డిమోరల్ అవుతుంటారా? డిమోరల్ అనేది దెర్ ఈజ్ నో స్కోప్ అండి. డిమోరలైజేషన్ ఇంకా మనం మొరాల్గా ఇంకా బాల్ ఎలా కింద పడుతుందో ఇంకా అంత పైకి ఎత్తి పని చేయాలి తప్ప వారు నా పైన నిందేసిందని డిమోరలైజ్ అయితే ఇట్ ఈజ్ నాట్ ఎ పోలీస్ ఆఫీసర్. మనం ఎదుర్కోరాలి. దానిపైన ఇంకా ఏమి లొసుకులు చేసినాము లేకుంటే మన సైడ్లో తప్పులు ఉన్నాయా ఏంటిది అనేది సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాం తప్ప డిమోరలైజ్ అనేది క్వశ్చన్ లేదండి. తప్పనిసరిగా మనం పబ్లిక్ పక్షాన నుండి వారికి ఇప్పుడు 2 విధాలండి. చట్టపరంగా ఎవరైతే సామాన్య మానవునికి ఏమైనా మనం చేయలేకపోతే మనం తప్పు పట్టాలి. ఈ రాజకీయాన్ని తీసుకొచ్చి అలా కలిపినప్పుడే అవి ఇబ్బందికరంగా అవుతుంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి మనం న్యాయం చేయలేకపోతే అది 100% ఇట్ ఈస్ అవర్ ఫెయిల్యూర్. ఎక్కడైతే రాజకీయమైన దాన్ని కలిపేసి రంగు పులిపించి నువ్వు ఇట్లా ఒక పార్టీకి చేసినావు అంటే తప్పండి. ఏది చేసినా కూడా మనం చట్ట పరిధులనే అదే వ్యూలో చేస్తామండి. అంతే తప్ప ఒకరు గొప్ప వాళ్ళు ఒకరు తక్కువ వాళ్ళు అనేది కాదు.
తప్పనిసరిగా చట్టపరమైన పరిధిలో మనం చేయగలిగిందే సక్సెస్ఫుల్ అండి. సార్ నిజామాబాద్లో ఇంకా వేరే యాక్టివిటీస్ ఏముంటాయండి క్రైమ్? నాకు వచ్చేసరికి ఇక్కడ పిల్లలు చాలామంది యూత్ డ్రగ్స్కి అలవాటు పడి ఉండడం, అది టాప్ ప్రియారిటీగా తీసుకున్నా. నాది ఒక చిన్న ఒక 1 పేజ్ అది కూడా వస్తుంటుంది డైలీ, యాంటీ డ్రగ్ అనేది నినాదంతో నేను జాయిన్ అయిన రోజు నుండి ఐ టేక్ ఎన్ ద యాంటీ డ్రగ్ అనేది ఒక పేపర్ స్టార్ట్ చేశాను. అందులో మా ఆఫీసర్లు ఏం చేసినా కూడా హైలైట్ చేస్తాను, వారిని కూడా మనం చేసే కార్యక్రమాన్ని హైలైట్ చేస్తుంటాం. సో ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ శాతం పిల్లలు గాంజాయికి అలవాటు పడి ఉన్నారు. సో ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసినామో అది మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అధికారులను అందరిని పిలిచి అసలు డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలనే ఉద్దేశంగా అధికారులను అందరిని పిలిచి చేశారు. సో దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఇప్పటికి కూడా అంటే నా మిషన్ ఇంకా కంప్లీట్ కాలేదు, బట్ ఐఎమ్ గోయింగ్ టు మార్చ్ రిటైర్మెంట్ దిస్ ఇయర్ 23లో. ఏదైతే యాంటీ డ్రగ్ అనేది నేను తీసుకున్నానో క్యాప్షన్, తప్పనిసరిగా వచ్చే అధికారులు కూడా దీనిపైన ఫోకస్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ఒక సుమారుగా ఒక 300 నుండి 400 పిల్లలను, స్టూడెంట్స్ను, వాళ్ళ ఫ్యామిలీని అందరిని పిలిచి కౌన్సిలింగ్ చేశాను. కేసులు పెడితే వాళ్ళు జైలుకి పోతే వాళ్ళ జీవితాలు, చదువుకున్న పిల్లలు నాశనం అవుతారని వారిని అందరినీ కౌన్సిలింగ్ చేసి వారికి ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేసి పిల్లలను, అంటే అప్పటి వరకు కూడా తల్లిదండ్రులు తెలియదు నా కొడుకు గాంజాకి అలవాటు పడ్డదని. అంటే చాలా వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేదంటే బిలో ద ప్రావర్టీ లైన్లో ఉన్న పిల్లలు, అంటే లేబర్కి పోయే పిల్లలు, అలాంటి వాళ్ళు ఈ గాంజా సిగరెట్లకు వాటికి వీటికి అలవాటు పడ్డారు. ఇప్పటికైతే ఒక ఐ కెన్ సే 90% ఇన్ ద కంట్రోల్ చేయగలిగినని అనుకుంటున్నాను. అంటే కమ్యూనిటీ విషయంలో మీకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. ఎస్ అండి. గంజాయి మీద, డ్రగ్స్ మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. ఇంకా మహారాష్ట్ర బార్డర్ నుంచి ఎక్కువగా అఫెండర్స్ రావడం, అవునండి, ఇక్కడ చేయడం లేదా అక్కడ షెల్టర్ తీసుకోవడం, అక్కడ చేయడం షెల్టర్ తీసుకోవడం, గ్యాంగ్స్ ఎక్కువగా మూవ్ అవుతుంటాయి. వాటి మీద మరి మీ ఫోకస్? ఎస్ సార్, మనకు ఇంటర్ స్టేట్స్ గ్యాంగ్స్ ఎక్కువ ఉన్నాయి మనకు. నాకున్న అనుభవంతో, అంటే ఎక్స్పీరియన్స్ ఐ వర్క్డ్ యాజ్ అ డీసీపీ క్రైమ్స్. మళ్ళీ మహేష్ భగవత్ గారు లాంటి వారి దగ్గర చేయడం అంత ఆషామాషి కాదు. వారి దగ్గర నేర్చుకున్న స్కిల్స్ కానివ్వండి, ఇంకేమైనా కానివ్వండి, నేను ఇక్కడ ఏదైతే ఈవెన్ మన బ్యాంక్ దోపిడీ ఆర్మూర్లో ఏదైతే బ్యాంక్లో వచ్చి గోల్డ్ 8.5 కిలోలు ఎత్తకపోతే మనం ఒక నెల రోజులు అక్కడ ఇన్ఫర్మేషన్ పెట్టి, అంటే టీమ్ని అక్కడనే పెట్టి వారి లాంగ్వేజ్లోనే ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసి పిల్లల్ని పంపి మా టీమ్స్ పోయి వాళ్ళను ఇంతవరకు అదే తమిళనాడులో 45 కిలోలు ఎత్తుకొని వచ్చారు. బట్ దే ఆర్ రికవర్డ్ ఒక సింగిల్ తులం కూడా రికవర్ చేయలేదు. వెరైజ్ వీఆర్ అప్రెండెడ్ 3 to 4 అక్యూజ్డ్ పర్సన్స్ అండ్ రికవర్డ్ ద ప్రాపర్టీ. అదే కాకుండా మనకు ఏటీఎం అఫెండర్స్, బ్యాంక్ రాబరీస్, తర్వాత హౌస్ బర్గ్లరీస్ ఎక్కువ అదర్ స్టేట్ వాళ్ళు వస్తుంటారు. మనం ఛాలెంజ్గా తీసుకుని ఈసారి రికవర్ పర్సంటేజ్ ఎక్కువ ఉందండి. అచ్చా. అండ్ ఫ్రీ రిజిస్ట్రేషన్. ఇంతకుముందు బర్క్ అయ్యేది క్రైమ్ బర్క్ చేయొద్దని నేను వచ్చినప్పటి నుండి అదొక టాస్క్ తీసుకున్నా. ఎందుకంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉండాలనేది కాన్సెప్ట్ గవర్నమెంట్ది. సో ఎక్కడ కూడా క్రైమ్ రిజిస్టర్ చేయకుండా ఉంటే వారిపైన చర్యలు తీసుకోవడం, అంటే పెట్టి కేసు అయినా సరే చేయాలి. ఏదైనా కూడా చిన్న ఇష్యూ అయినా ఏదైనా కూడా వీ హ్యావ్ టు రిజిస్టర్ కేసు, ఎఫ్ఐఆర్ చేయాలి. చేసి దానికి సొల్యూషన్ ఏంటి, లాజికల్ కంక్లూజన్ తెస్తేనే మనకు. ఓకే, ట్రాఫిక్ విషయంలో మీరు ఏం చేస్తారు? ట్రాఫిక్ సార్, ఇక్కడ ట్రాఫిక్ అప్పుడున్న రద్దీకి ఇప్పుడున్న రద్దీకి చాలా పెరిగిపోయింది. అది కూడా నేను డీజీ గారిని, గవర్నమెంట్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ట్రాఫిక్ ఇంకా పెంచవలసిన బాధ్యత ఉంది. ఫోర్స్ని పెంచాలి. పోలీస్ స్టేషన్స్ మీద ఒక్కటే పోలీస్ స్టేషన్ ఉంది ట్రాఫిక్. కాకపోతే ఇంకా మనకు బోధన్, ఆర్మూర్ 3 పోలీస్ స్టేషన్స్, అంటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ అడిగాను. బహుశా ఈ మార్చిలో బడ్జెట్ టైంలో ఏమైనా శాంక్షన్ అయితే మనకు ట్రాఫిక్ కూడా, అంటే ట్రాఫిక్ కంట్రోల్ చేయడం వరకు మీరు పోలీసుని అడిగారు, మ్యాన్ పవర్ అడుగుతున్నారు, కానీ రోడ్ స్పేస్ పెరగట్లేదు కదా, రోడ్ స్పేస్ పెరగట్లేదు. అదే బాధాకరం. అంటే ఉన్న దాంట్లోనే మనం కరెక్ట్గా వారిని, ఇప్పుడు నేను వచ్చాక కమాండ్ కంట్రోల్ మనకు ఏదైతే హైదరాబాద్లో ఉన్న కమాండ్ కంట్రోల్ మాదిరిగానే మనది కూడా ఎక్కువ సీసీ కెమెరాలు కూడా మన దగ్గర ఉండే అన్ని జిల్లాల కంటే 150 కెమెరాలు మన హైదరాబాద్కు ట్యాగ్ చేసినాం మేము. అంటే అంత మంచిగా మనం అది చేసి ఇక్కడ నుండి సీసీ కెమెరాలను పెట్టడం, తర్వాత ట్రాఫిక్ చాలాన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఏవైతే వైలేషన్ ఉంటుందో ఈ ఉన్న రోడ్లనే సరి చేసి కరెక్ట్గా ట్రాఫిక్ ఏవైతే వైలేషన్ ఉందో, ట్రిపుల్ రైడింగ్ కానివ్వండి, వితౌట్ హెల్మెట్ కానివ్వండి, లెవెల్ క్రాసింగ్ కాడ కూడా
పెనాల్టీ చేయడానికి ఆన్లైన్ అంటే చలాన్ ఈ చలాన్కు ప్లాన్ చేసినామండి. సార్ మీరు సర్వీస్ అంతా స్టార్ట్ అయ్యారు 89 నుండి, ఈ సంవత్సరం రిటైర్మెంట్ అవుతున్నారు. ఇంకా ఏదో చేయాలి చేయలేకపోయాను అన్న బాధ ఉందా? ఉంది, ఇంకా తపన ఉంది, ఇంకా చేయాలి మనం. ఏంటి మరి ఏ విషయంలో అంటే ఇక్కడ నేను వచ్చినాక ఇక్కడ స్పోర్ట్స్ కూడా చాలా బాగుందండి. పిల్లలకు నేను స్పోర్ట్స్ కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. బేసిక్గా నేను హాకీ ప్లేయర్ కాబట్టి ఐ కాంట్రిబ్యూటెడ్ మై ఎస్. ఎక్కడ పోయినా కూడా ఈ తపన అనేది ఉందండి. రిటైర్ అయినా కూడా ఇంకా ఈ తపన అట్లనే ఉంటుంది. ఇంకా ఏదో చేయాలి సొసైటీకి, మనం పిల్లల్ని యూత్ని పర్టికులర్గా ఈ డ్రగ్స్కి కానివ్వండి, ఇప్పుడు అంత ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడుతున్నారు. వాళ్ళని అందరినీ ఎడ్యుకేట్ చేసి ఆరోగ్యమైన సమాజానికి వీళ్ళందరూ, మన యూత్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళ పిల్లలంతా మన ఆరోగ్యమైన సమాజానికి దే ఆర్ ఎ బ్రిక్స్ ఫర్ ద నేషన్. ఓకే, మీరు రిటైర్ అయిన తర్వాత ఏం చేయబోతున్నారండి? అంటే ఇంకా ఇప్పుడు చెప్పలేను, బట్ రిటైర్మెంట్ తర్వాత తప్పనిసరిగా మీలో టచ్లో ఉంటా, చెప్తాను. నాగరాజు గారు కాకి చొక్కా తీసిన తర్వాత కద్దరు చొక్కా వేస్తారన్నది ఒక వార్త ఉంది, వాస్తవంటారా? అంటున్నారు, బట్ ఇప్పుడే ఇంకా డిసైడ్ కాలేదు. ఇంట్లో ఫ్యామిలీతో ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడి, ఇన్ని రోజులు మీరు సేవ చేశారు, ఇటు మాతో ఉండండి అని పిల్లలు అంటున్నారు. కాబట్టి ఒకసారి రిటైర్ అయినాక తప్పనిసరిగా వారితో చర్చించి దిశ ఎలా తీసుకెళ్తే అలా వెళ్తానండి. కానీ కాకి చొక్కా తీసిన తర్వాత కద్దరు చొక్కాలో కూడా సేవ చేయొచ్చు కదా? తప్పనిసరిగా చేయొచ్చు, ఆ యొక్క ఛాన్స్ ఉంటే తప్పనిసరిగా అటు వెళ్తానండి. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వస్తున్న వాళ్ళకి యాజ్ ఎ సీనియర్ IPS ఆఫీసర్ కంపెనీ ఇచ్చే మెసేజ్ ఏంటి? సార్ ఒక్కటే సార్, పట్టుదల సేవాభావంతో వస్తే తప్పనిసరిగా సక్సెస్ అవుతారు సార్. ఇప్పుడు వచ్చే యూత్ చాలా డెలికేట్గా ఉన్నారు, నేను చూస్తున్నాను, సూసైడ్ చేసుకుంటున్నారు. ఒక పోలీస్ అధికారి సూసైడ్ చేసుకుంటే అది సమాజంలో ఒక రాంగ్ మెసేజ్ పోతుంది. అంటే ఒక బలహీనమైన అధికారి అనే, పోలీస్ అంటే ఇంత వీక్గా ఉంటారా అనే విధంగా పోతుంది. కాబట్టి వచ్చే యూత్కు నేను, వచ్చే ఎవరైతే జనరేషన్ ఉందో పోలీసులకు, వారు సమాజానికి ఒక రకమైన రోల్ మోడల్గా ఉండాలి. వారు చేసే ప్రతి పని కూడా యూత్ ఐకాన్ లాగా ఉండిపోయే విధంగా చేస్తే బాగుంటుంది అనేది నాకు ఐడియాస్ అన్నమాట. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా పట్టుదలతో ప్యాషన్గా ఉన్న వాళ్ళు మాత్రం డిపార్ట్మెంట్లో రండి, మీకు డిపార్ట్మెంట్తో పాటు ప్రజలు కూడా గుర్తిస్తారంటే చెప్తున్నారు. కానీ పోలీసే ఆత్మహత్య చేసుకుంటే పోలీసే పిరికి పందా అనే ఒక మెసేజ్ జనాల్లో పోతుంది. కాబట్టి మీరు చేసే పని మొత్తం డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఆత్మహత్య చేసుకోవడం కాదు, ఆ సమస్య మీద పోరాటం చేసి విజయం సాధించినట్టు నాగరాజు గారు చెప్తున్నారు. ఇది ఈ వారం KR నాగరాజు గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. Please subscribe iDreams. For more videos, Subscribe iDream. Please subscribe for more videos. iDream. For more videos, Subscribe iDream. Please subscribe. సబ్స్క్రైబ్ iDream ఛానల్. Do subscribe iDream. iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch iDream.